హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ధ్రిడమ్' ఇదొక మలయాళం క్రైమ్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ చాలా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ హింసాత్మక సన్నివేశాలుంటాయి. అండ్ ఒక సీన్‌లో ఒక హత్య చేయబడిన బాడీని చూపిస్తారు. బ్లర్ చేశారు. సో పెద్దగా ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఫస్ట్‌లీ 'ధ్రిడమ్' అంటే స్ట్రాంగ్ అండ్ కమిటెడ్ టువర్డ్స్ హిస్ జాబ్ అని మీనింగ్ వస్తుంది. నాకైతే డీసెంట్ మూవీ అనిపించింది మామ. కొన్ని మలయాళం మూవీస్ లాగా కల్ట్ క్లాసిక్ నాన్ స్టాప్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పలేం కానీ, ఇట్ వాస్ ఓకే. డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అనిపించింది. డెఫినెట్‌లీ వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. సేమ్ అన్ని మలయాళం మూవీస్ లాగే ఇది కూడా లాస్ట్ 20 మినిట్స్ వరకు స్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్‌లో వచ్చే ఆ ట్విస్ట్ నేనైతే గెస్ చేసేసా. ఎగ్జాక్ట్‌గా గెస్ చేయలేదు కానీ, స్టార్టింగ్ నుంచి కొన్ని క్యారెక్టర్స్‌ని చూస్తే ఏదో తేడాగా ఉంది అనిపించింది. సో ఇక కొత్తగా ఏం జరిగింది? మనం అనుకున్నదే కదా జరిగిందనిపించింది. ఎనీవేస్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఒక చిన్న ఊరికి ఒక ఎస్ఐ ట్రాన్స్‌ఫర్ అయ్యి వస్తాడు. బేసిక్‌గా స్టార్టింగ్‌లో అంత ప్రశాంతంగా ఉన్నట్టుంటుంది. బట్ ఒకరోజు అడవిలో చెట్లు కట్ చేసే వాళ్ళుంటారు కదా! వాళ్ళలో ఒకడికి ఒక కట్ అయిన హ్యాండ్ కనిపిస్తుంది. సో ఆ హ్యాండ్ ఎవరిది? నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. మెయిన్‌గా ఇందులో పాజిటివ్ ఏంటంటే సెట్స్ అండ్ లొకేషన్స్. అవి చాలా న్యాచురల్‌గా రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. కానీ ఇక్కడ మనకు డౌట్ రావాలి. ఇంత పెద్ద టౌన్‌లో అసలు ఒక్క కేస్ కూడా లేకుండా ఇంత ప్రశాంతంగా ఉందేంటి అనే ఫీలింగ్ డెఫినెట్‌లీ కలుగుతుంది. సో మెల్లమెల్లగా స్టోరీలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. క్యూరియాసిటీతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది. అక్కడ జరిగే యాక్షన్‌ని చాలా బాగా కొరియోగ్రఫీ అండ్ పిక్చరైజ్ చేశారు. మలయాళం మూవీస్‌లో ఈ రేంజ్ యాక్షన్ నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంటుంది గైస్. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు స్లో బర్నింగ్ మలయాళం మూవీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, మరీ ఏదో ఔట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ అని ప్రతి సెకండ్ థ్రిల్లింగ్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయకుండా చూస్తే డీసెంట్‌గా టైమ్ పాస్ అయిపోతుంది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, క్లైమాక్స్‌లో యాక్షన్ కొరియోగ్రఫీ కానీ ఇవన్నీ మెయిన్ హైలైట్స్. సో నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్‌లీ ఎంటర్‌టైనింగ్ మూవీ. సో ఇది గైస్ 'ఫ్రీడమ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.